గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిందు సేద్యాన్ని డ్రిప్ ఇరిగేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్క రైతుకు కూడా 1 ఎకరాకు డ్రిప్ ఇచ్చిన పరిస్థితి లేదు రాయలసీమలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మడకశిర నియోజకవర్గంలోనే దాదాపు 65 లక్షల రూపాయలు 51 లక్ష సబ్సిడీతో 12,000 ఎకరాలకి 6,000 మంది రైతుల కుటుంబాలకి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ని స్ప్రింక్లర్లని ఇవ్వడం జరిగింది. రైతు జనబాంధవుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి, రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇదొక నిదర్శనం. రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతారు. రైతులకి గత 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇరిగేషన్కి సంబంధించిన నీళ్లు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం వల్ల రాయలసీమలో రైతులు అనేక కష్టాలు బాధలు అనుభవించడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు సబ్సిడీలు కానీ, మళ్ళీ రైతు సంక్షేమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎంతోమంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి 90%, 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి 70% సబ్సిడీల ద్వారా డ్రిప్ ఇరిగేషన్లో స్ప్రింక్లర్లని అందించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి డ్రిప్ ఇరిగేషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతుల్ని ఏమాత్రం ప్రోత్సహించకుండా రైతుల్ని సమాధి చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాంధవుడుగా, రైతు పక్షపాతిగా రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించి, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ స్ప్రింక్లర్ లేక దాన్ని కొనడానికి స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్న మరి 90% సబ్సిడీ ఇచ్చారు. కోట్లాది రూపాయలు అడిగినటువంటి ప్రతి రైతు కులంతో, మతంతో, పార్టీతో సంబంధం లేకుండా, ఏ పార్టీ రైతైనా కావచ్చు, ఏ కులమైన రైతైనా కావచ్చు, సంబంధం లేకుండా అందరికి కూడా డ్రిప్ స్ప్రింక్లర్ ఇచ్చి ఈ అనావృష్టి ప్రాంతంలో, ఈ కరువు ప్రాంతంలో పంటలు పండించడానికి అవకాశం ఇచ్చిన మహానేత మన చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే రైతు పక్షపాతి భారతదేశంలో ఎవరు చేయలే విధంగా గతంలో 14 నుంచి 19 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు తెస్తుంది. సాగునీరు కానీ, తాగునీరు కానీ. మరి అదే ఒరవడిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ తూరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంలో మన ప్రాంత ప్రజల తరపున, మడకశిర ప్రాంత ప్రజల తరపున చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.